గట్టిగా. బాబు నిజంగానే మన సుమ ఇంటికి వెళ్తున్నాం కదా. ఎందుకు ఆ డౌట్ నీకు? ఎన్నోటి నమ్మాడే సుమ ఇంటికి అని చెప్పి ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతావు. వెయిట్ అండ్ వాచ్. నమస్తే. బ్యాంకాక్ మీరైతే ఆపగలిగారు కానీ మా ఆయన బ్యాంకాక్ వెళ్ళొచ్చు. అది ఎన్నాళ్ళు దేనికైనా ఆపుతానండి. రాసి పెట్టి ఉండాలండి. అందరు వైఫ్స్ ఒకలా ఉండరు కదా, అందరు వైఫ్స్ ఒకలా ఉండరు కదా. ఇప్పటికైనా అర్థమైందా నీకు? చాట్ షో కాదండి. అదే కానీ ఏంటంటే మనం లో బడ్జెట్ లో చేస్తాం అన్నమాట. ఇట్లాంటిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఓపెన్ ఫోన్ ఐఫోన్ కావాలండి. చైనా ఫోన్స్ ఇవన్నీ. చైనా కాదు, ఇండియా ఫోన్స్ ఎట్లేవా? నాకు అది చెప్పాను ఫోన్. జాగ్రత్త, కాలిపోతు లోపల. ఓకే, సో ఫస్ట్ మీరు ప్రేమించారా ఆయన మిమ్మల్ని ప్రేమించారా? సో ముందు తనే ప్రేమించింది. ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. అవునా? మీకు ఏం నచ్చింది ఆయనలో? శరత్ అండి అన్నింటి నువ్వే చెప్తావు అనగా నాకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వా. కానీ శరత్ ఒక్క గారు నిమిషం ఆగు. మీరేం అడిగారు మళ్ళీ అడగండి ఒకసారి. రండి రండి. రండి 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 ప్లీజ్ కపర్ రండి. హాయ్ 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 అండి. హాయ్ హాయ్. హలో 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 అండి. ఒక్క నిమిషం యా. నమ్మేవా? మీరేంటి ఆవిడ చీర సత్తున్నారా? ఇటు రండి. ఓహో లైటా? ఓకే సరే సరే కరెక్ట్ చేయండి. హలో అండి, వెల్కమ్. హాయ్ హాయ్. నమ్మట్లేదు తను. సుమా ఇంటికి వెళ్తున్నావు మిమ్మల్ని అంటే కలవడం అంటే ఉత్తి మాటలు కాదు. గిచ్చండి అండి గిచ్చండి. సారీ సుమా గారేనా? తనే అంటే వ్యాక్స్ తో నేను ఐడల్ ఏమనుకుంటుందేమో. నేనే గుడ్ సారీ. ఓకే, బర్త్డే నిన్న బర్త్డే అయితే ఈరోజు ప్రెజెంట్ ఇచ్చాను. నాకు తెలిసి మీరు ఇంకా నమ్మట్లేదు. ఒకసారి రమేష్ ఇట్రండి ఒకసారి ఈయనకి ఇచ్చండి. ఇక్కడ రండి. ఇక్కడ ఇది నాకు మంచి మంచి స్టెప్స్ చూపించారండి. ఓకే, ఒకసారి చెయ్యి ఇక్కడ ఇవ్వండి. చెయ్యి గిచ్చండి. గిచ్చడం రాదు మీకు. ఇటు రండి. సో బిలీఫ్ కంప్లీట్ గా నమ్మే కదా. సుమా గారు షార్ట్ షోకి పిలిచారు మన్ని అంటే నమ్మదు. అంటే తను బేసిక్లీ నన్ను దేనికి నమ్మదు. హస్బెండ్ అంటే అంతే కదా. మీరంటే ఇష్టం మీద నమ్మి నమ్మపోయి మెల్లిగా వచ్చింది ఇక్కడికి. వెల్కమ్ నిషా. మీ వీడియోస్ చాలా బాగుంటాయండి. Thank you. చాలా ఎంజాయ్ చేస్తాం. ఎస్పెషలీ ఎక్కువ మంది కపుల్స్ మీతో కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే రియాలిటీలో కపుల్స్ లైఫ్ ఏదైతే జరుగుతుందో అది మీరు చూపిస్తున్నారు. బ్యాంకాక్ అది మేజర్ ఇష్యూ. మీరైతే ఆపగలిగారు కానీ మా ఆయన బ్యాంకాక్ వెళ్ళి వచ్చేసాడు. అది ఎన్నాళ్ళు దేనికైనా రాసి ఆపుతానండి. పెట్టి ఉండాలండి. అందరు వైఫ్స్ ఒకలా ఉండరు కదా. ఇప్పటికైనా అర్థమైందా నీకు? విన్నావా నా గురించి రాజా? ఎంత గొప్పగా పొగిడారు ఆయన. అంతేనండి, ఏ మొగుడికైనా సొంత వైఫ్ మీద అంత గౌరవం ఉండదు. బాగా చెప్పారు. మా ఆయన కూడా వెళ్ళి ఆ బ్యాంకాక్ లోనో పటాయిలోనో చేశాడులేండి. ఇప్పుడు నేను దానికోసం వెళ్తా అనట్లేదండి. నేను బుద్ధా టెంపుల్స్కి వెళ్దామని, విజిట్ చేద్దామని అవన్నీ. వైజాగ్ టెంపుల్స్ ఫస్ట్ విజిట్ చేయి, తర్వాత బుద్ధ టెంపుల్స్ విజిట్ చేద్దాం. కానీ అందుకు వెళ్తాను అంటున్నాను. అవన్నీ విజిట్ చేయవు కానీ అలాగేం కాదు. నేను ఆ టైప్ కాదండి. ఏయ్, మీరు మా ఆయన ఎందుకంటే పున్నం నాకు అది సినిమా అండి. అది మామూలు మా సినిమా. ఆయన శ్రీరామచంద్రుడు. మీ ఆయన రామచంద్ర చాట్ షో అన్నా ఏం కెమెరాలు ఏం లేవు, సెటప్ ఏం లేదు. నేను అదే అనుకుంటున్నాను. మీరు ఒక్క నిమిషం కూర్చోండి చెప్తాను. అంటే చాలా మంది వచ్చారు కదా. అదే షో నేను చెప్తా, మీరు కూర్చోండి. రిలాక్స్ అవ్వండి. కాదు, అది ఆ చాట్ షో కదా. అదే చాట్ షో. కానీ ఆ ఆ సెటప్ లేదు. అదే ఆ షో ఈ షో ఒకటేనా? ఒకటే. కాకపోతే మీకు ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా. ఇవన్నీ చూసారా మీరు? ఇదిగో నేను చెప్తా. విషయం ఏంటంటే ఇదిగో ఈ స్టాండ్లు, ఈ ఫోన్లు, ఈ ఐప్యాడ్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీకు ఇస్తున్నా, తీసుకోండి. ఓకే. ఏం లేదండి, మీకు దండం పెడతా. నిజంగా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అసలు. మొన్న మీరు శివాజీ గారిది లయ గారి ఎపిసోడ్ చూసా. అందులో మీరు మేకింగ్ లాస్ట్లో వేశారు కదా, అక్కడ మీరు జస్ట్ ఇట్లా సెల్ ఫోన్లో షూట్ చేసి ఇలా స్టాండ్లు పెట్టారు. ఓన్లీ మీరు, మీ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు. ఒక అబ్బాయి ఎవరో తిరుగుతూ ఊరికి అట్లా ఏదో మన ఇంట్లో మనీ ఇట్లా వచ్చి టీ పెట్టేసి వెళ్ళిపోతుంది కదా, అట్లా కెమెరా పెట్టి వెళ్తున్నాడు. ఇంతమంది లేరు అసలు. ఓకే. మీరు మాకు నేర్పించేసేయాలి ఇవాళ. అంటే ఇది ఆ చాట్ షో కాదండి. అదే కానీ ఏంటంటే మనం లో బడ్జెట్ లో చేస్తాం అన్నమాట. ఇట్లాంటిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. ఇప్పుడు ఇది ఎలా పెడితే నా క్లోజప్ వస్తుంది, అది ఎలా పెడితే మీ క్లోజప్ వస్తుంది. అదిగో అతను ఏదో చేస్తున్నాడు అక్కడ. హలో, ఏం చేస్తున్నా?
దీనికి స్టెప్ నేర్పిస్తుంది. ఎక్కడ తీసుకొచ్చా శరత్? సర్లే మన ఇంట్లో ఎలా చేసుకుందాం అలా చేసుకుందాం, ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, చాలా చాలా థ్యాంక్స్. మీకు సుమా గారితో షో కావాలి, ఎలాగైతే అంటే మన కెమెరాతో బాగా తీసుకుందాం, బాగా వ్యూస్ కూడా వస్తున్నాయి కదా. అవును, కరెక్ట్. ఓకే, ముందు ఆ లైట్ ఎక్కడ ఆన్ చేయాలో ఒకసారి చూపించారండి. ఆ లైట్ తిప్పకు, ఖరాబ్ అయిపోద్ది. ఇది టైట్ చేయాలండి ముందు. టైట్ చేయాలి. ఇంతవరకు చేశాను, అది అదే లూజ్ చేసినట్టున్నారు అది స్టెప్ వేసినట్టుంది. అదే అదే యాక్చువల్గా నాకు ఇంత లైట్ అవసరం ఉండదండి, లాంగ్ ప్రెస్ చేయాలని రాసుకో. ఇంత లైట్ అవసరం ఉండదు మాకు. ఓకే, అయితే కొంత తిప్పేయటు ఆ, పాస్ చేయండి. మనకి దీని తర్వాత ఇంకొక ఎపిసోడ్ ఉంది. స్టాండ్ ఓపెన్ చేసి కింద లాక్ వేసారు. రైట్, ఓపెన్ ఫోన్ ఫోన్ ఇదో ఇది కొంచెం విరిగింది. ఇది ఐఫోన్ కావాలండి, నా ఫోన్ ఒకటే ఉంది. మొత్తం 3 ఫోన్లు కావాలి. మా ఇది ఇది ఒకటి. ఇది ఐఫోన్ కాదు, ఏ ఫోన్తో? చైనా ఫోన్స్ ఇవన్నీ. చైనా కాదు, ఇండియా ఫోన్స్ ఎట్లేవా? ఇండియా లేదు. నాకు అక్కడ జపాన్ ఫోన్. దాని ఛార్జర్ ఎక్కడ ఉంది? ఇతను డాన్సర్ అన్నారండి, కామెడియన్ కూడానా? అతను అనుకుని చేసేవి కాదేవి. ఓహో, చేస్తేనే కామెడీ అయిపోతుందా? అది టాలెంట్ ఉంది. చాలా టాలెంట్. జాగ్రత్త, కాలిపోతుంది లోపల. నా ఫోన్ వాడుతున్నాను, మీ ఫోన్ వాడండి. ఇచ్చేయండి. ఓకే, మీరు నాకు పంపిస్తారు కదా తర్వాత షూట్ చేసి. ఎడిట్ చేసి పంపించాలండి. ఎడిట్ చేసి పంపించేయండి ఒకసారి. ఎడిట్ కూడా మాకు తెలిసిపోతుంది. ఆఫర్లు ఇస్తున్నావు. నిషా గారు, మీది లవ్ మ్యారేజా? ఓ, ఎలా? హౌ? డిగ్రీలో క్లాస్ ఫ్రెండ్స్, డిగ్రీలో క్లాస్మేట్సా? ఓకే, క్లాస్మేట్స్ నుంచి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నుంచి లవర్స్. కానీ వాట్ ఐ లైక్ అబౌట్ యువర్ పేరెంట్స్, మీరు అన్ని జోక్స్ వేసేసుకుంటూ ఉంటారు అబౌట్ వెయిట్, హైట్, అన్ని 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 హ్యాపీగా. నా మీదే, రియల్స్ కదా. అన్ని నా మీదే. అదే మీ మీదే. తన మీద ఏం వేయడానికి ఒప్పుకోరు. ఓ, హలో, నేను అసలు జోక్ లేదు. మీరు అంటున్న హైట్, వెయిట్, షార్ట్ అన్ని నా మీదే. అదే హలో, నువ్వే కదా అంతే అంటావు. అవి సెట్ అయ్యి పెట్టారా? కొంచెం నా క్లోజ్ పెట్టండి. ఎక్కడో పెట్టారు. అంటే ఒక్క కెమెరా పెట్టి ఎంతమంది క్లోజ్ సరే, పెట్టారు? 3 షాట్ పెట్టారా ఇప్పుడు ఇది? 3 షాట్, ముగ్గురికి. ఓకే, అయితే రోల్ చేస్తారా? కూర్చోండి ఒకసారి. ఇప్పుడు చాట్ స్టార్ట్ చేద్దాం. రోల్ అంటే ఓ సారీ, ఇది నా టెక్నికల్ లాంగ్వేజ్, అందుకే ఐ షుడ్ కామ్ డౌన్, టోన్ డౌన్ మొత్తం. ఈ లైట్ కూడా ఆన్ చేద్దామా? అక్కర్లేదా? ఒక్క లైట్ చాలు, ఉంది కదా అసలు లైట్ అది కూడా అవసరం లేదు. అవునా? అయ్యా, మేము అనవసరంగా కొన్నాం. అంటే లైట్లు కూడా తక్కువ పడతాయా? ఇంట్లో లైట్స్ మంచిగా వాడితే సరిపోతుంది. అవునా? మేడం లించోచ్చా? అంటే పులిహోర కావాలా? నించోండి. ఎవరు నించోవద్దన్నారు? ఆ సోఫా మీద కూర్చోండి పక్కకి. కాలు పిక్తుంది. ఏమైంది? ఆయనకి మోకాల పని రాసుకోవచ్చా? ఆయనకి మోకాల పని రాసుకోవచ్చు. అవి రాయడానికి కాదు నీకు పెట్టింది, స్టాండ్లు అలా వాడతారని. ఓకే, రెడీ? యా, ఆన్ చేసావా? మీకు ఇప్పుడు అందులోనే క్యాప్చర్ అయిపోతుందా? ఇంకా ప్రాబ్లం ఉండదు కదా ప్రాపర్గా? ఓకే, రెడీ? స్టార్ట్ చేద్దామా? చార్చు రోల్ చేశారా? కూర్చోండి. కానీ బాగుందండి ఎక్స్పీరియన్స్. హాయ్ శరత్ గారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్. ఒక్కసారి అండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి. మీ ఇంటికి వచ్చి, మీ షోకి వచ్చి, మా కెమెరా అక్కడ ఇదే పని చేసుకొని, అక్కడ ఇదే పని, ఇక్కడ ఇదే పని. థ్యాంక్ యూ అండి, ఏంటో మీ అభిమానం. మంచి ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ. ఏ క్లోజ్ చేయకు, ఓపెన్ చేయి. బాబు నువ్వు ముట్టకయ్యా బాబు. అది ఒకరికి వచ్చి పక్కన డాన్స్ చేస్తుండే కదా, ఎంటర్టైన్ చేస్తుంది మాకు. లైట్ మ్యూజిక్ పెట్టండి. ఇక్కడ రండి. దగ్గర అలా ఉండు. ఓకే, అది మళ్ళీ చూడండి, మీకు పడిపోతుంది. నా మీద పడుతుందంట. అది నేర్చుకోవాలి మీరిద్దరు. ఓకేనా? మనం ఎప్పుడైనా మల్టిపుల్ వర్క్స్ చేయడానికి సిద్ధహస్తులై ఉండాలి. రేపొద్దున ఏఐ వచ్చేస్తే మనకి జాబ్స్ ఉండవు. సో ఏ జాబ్ అయితే రాసుకో, ఏ వస్తే మనకి జాబ్స్ ఉండవు. ఏ జాబ్ పడితే ఆ జాబ్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. ఓకేనా? ఓకే, రెడీ. ఓకే, సో వెల్కమ్ టు ద చాట్ షో. టుడే నిషా గారు అండ్ శరత్ గారు వచ్చారు మన షోకి. చాలా హ్యాపీగా ఉంది. నమస్కారం. మీ యూట్యూబ్ జర్నీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 2024 డిసెంబర్ ఓకే, 6th. ఎందుకు పెట్టాల్సి వచ్చింది?
యాక్చువల్ ఫస్ట్ ఇన్స్టాలో స్టార్ట్ చేస్తాం. ఆగస్ట్లో 4 months ఇన్స్టాలో జర్నీ చేసిన తర్వాత మన ఆర్పి పట్నాయక్ గారు కలిసాం. అతను సజెస్ట్ చేశారు, నీ కంటెంట్ యూట్యూబ్లో చాలా బాగుంటుంది శరత్. అంతవరకు యూట్యూబ్ మీ ఐడియా లేదు అసలు. యూట్యూబర్స్లో సో అతను సజెస్ట్ చేస్తే అందుకు December 6 అని చెప్తాను ఖచ్చితంగా. ఓకే ఓకే ఆ రోజు అది నుంచి మెట్యం start. గడ్డి ఆ రోజే కలిసి. ఓకే ఓకే కట్ కట్ కట్. ఇది ఎలా వచ్చిందో చూసుకుందాం. నీ గూడు చెదిరింది హలో సుమ గారు, భారీ వస్తుంది. అలా మాటికి కట్ చేయడానికి అవ్వదండి. ఇట్లా చూడాలి కదా ఎలా వస్తుందో. రమేష్ రమేష్ వచ్చింది చూడు. మనం ఊరికే కెమెరాలు పెట్టి షూట్ చేస్తున్నాము. ఆడియో చూడు ఎంత బాగా వచ్చిందో. ఎక్సలెంట్. మామూలు మైండ్ బ్లోయింగ్ ఫ్రేమింగ్. కొంచెం ఎడిట్ చేసేసి మ్యూజిక్ వేసి మీమ్స్ వేసేద్దాం, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. డన్ మేడం. ఓకే ఇది బాగా వచ్చిందంటే ఇప్పుడు ఇటు సైడ్ పెడదాం, ఒకసారి చూద్దాం ఇటు నుంచి ఎలా వస్తుందో. నైస్ జాబ్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ. ఈసారి నేనే ట్రై చేసి చూస్తాను ఒకసారి ఎలా వస్తుందని. ఓకే ఓకే మీ లవ్ గురించి చెప్పండి. మీరు ఫస్ట్ ఒకసారి ఒక్క నిమిషం, నేను కూడా ఫ్రేమ్లో ఉంటాను కదా. ఓకే ఇంత అందరం ఫ్రేమ్లో రావాలంటే ఓకే ఇక్కడ ఇలా కూర్చుంటాను. యా రోల్ అవుతుందా చూడు. ఏ రికార్డ్ బటన్ నొక్కాను చూడు. రోల్ అవుతుంది. సరే ఎర్ర బటన్ ఆపేయాలి. అక్కడ నంబర్ వస్తుందో చూడు. వస్తుంది, నెంబర్ వస్తుంది. నంబర్ వస్తుందా? అది కూడా నోట్ చేస్తాం. ఓకే ఆ రీడింగ్ నోట్ చేసుకో. ఓకే. బాబు నా దగ్గర బుక్ ఉంది, నీకు బుక్ ఇస్తానులే, అన్ని రాసి ఇక్కడ. మీ దగ్గర బుక్ ఉందా? సరే. ఓకే ఓకేనా? ఓకే. ఓకే ఓకే వచ్చి పక్క రెడీ. ఓకే సో ఫస్ట్ మీరు ప్రేమించారా ఆయన మిమ్మల్ని ప్రేమించారా? ఎవరి ముందు చెప్తే వాళ్ళే. సో ముందు తనే ప్రేమించింది. అవునా? మీకు ఏం నచ్చింది ఎన్నిసార్లు ఆయనలో? చెప్తావు శరత్? అన్ని అన్నిటికీ నువ్వే చెప్తావు అలాగా. నాకు ఇప్పుడు ఛాన్స్ ఇవ్వా? కానీ శరత్ ఒక్క గారు నిమిషం ఆగు, మీరేం అడిగారు మళ్ళీ అడగండి ఒకసారి. నేను ఎందుకు ప్రేమించారు అని, ఆయనలో ఏం చూసి ప్రేమించారు అని. రాజీ గారు మీలో ఏం చూసి ప్రేమించారో నాలో నిషా సేమ్ అదే చూసి. నాలో అమాయకత్వం. మొత్తం యావత్ తెలుగు రాష్ట్రం తెలుసు నేను ఎంత అమాయకుడు. అయ్యో బాబాయ్, అస్సలు అమాయకుడు కాదు నువ్వు. కానీ అంతేనా? ఫస్ట్ ఈవిడే ప్రపోజ్ చేసిందా మీరేనా? అలా ఎవరో ఒకరు చెప్పండి, మీరు అలా అంతటిలాగా చెప్పుకుంటూ తయారయ్యారు ఉంటారు. అసలు. అలా చెప్పుకుంటూ ఉంటారు. మ్మ్. నమ్మేస్తావు ఏంటి? హలో ఈ షో మన షోలో మాట్లాడుతున్నావు సీరియస్ గా నిజంగా ఓ మాట్లాడుతున్నావు. షోలో ఎలాగే మాట్లాడాలా? ఓకే నేనే ప్రపోజ్ చేశాను. నువ్వు స్క్రిప్ట్ లా చేసేస్తున్నావు షో ఇది. అదే అట్ట షో కాదు. ఇది చాట్ షో. చాట్ షో. తను రమేష్ కాలేజ్ పడుకోకు లే. లవ్ స్టోరీ బాగుందండి ఇంటిని. నేను ఏం చెప్పానయ్యా నీకు అప్పుడు బాగున్నాను అంటే ఇంకా స్టార్టింగ్ లోనే చెప్పండి చెప్పండి ఏంటి? సో తను ప్రపోజ్ చేసింది నాకు. నేను కొన్నాళ్ళు పోయిన తర్వాత యాక్సెప్ట్ చేశాను. అవునా కాదా? నేను పెట్టిన కండిషన్ ఏంటి? లవ్ లవ్ అంటే పెళ్లి చేసుకోవాలి. ఓకే. అలాగైతేనే మీ ఇంట్లో ఒప్పుకుంటారు. నేను ఒప్పుకుంటాను. ఓకే సరదాగా నాలో తిరిగి అలాంటి లవ్ నాకు వద్దాను. దానికి ఓకే అంటేనే విల్ గెట్ ఇట్ ద రిలేషన్. కానీ మీకు అప్పుడే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇవన్నీ బాగా నచ్చాయి. చాలా ఎక్కువ. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. ఓకే ఇంట్లో బాగా నవ్విస్తూనే ఉంటాడా ఇలాగే? మరి ఏం చేస్తాడు? ఇంట్లో సీరియస్ మొక్క వేసుకుని ఉంటారు. అవునా? అంటే కెమెరా ఆన్ చేస్తే నవ్వేస్తాను. ఓకే ఓకే సో కాలేజ్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉండేదండి. చెప్పచ్చా? చెప్పండి. ఒక నిమిషం బాగా వచ్చిందో చూస్తాం. దెబ్బ మీద దెబ్బ దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇది అయ్యేటట్లేదు. కమ్ కమ్. ఈసారి ఇదిగో చూడు. సుమ గారు మీరు pause ఒకటి చేసి. మర్చిపోతున్నారు. ఏంటి? మావన్నీ ఫాలో అవుతున్నారు. మేము మధ్యలో స్లాపం అవునా? అలా రికార్డ్ అవుతూనే ఉంటది. ఈ విషయం మాకు తెలియలేదు. అయితే నేను అక్కడ పెడదాం. ఇది ఓకేనా? ఈ యాంగిల్లో అందరం వచ్చేస్తాం ఇక్కడ. ఓకే సారీ ఏమడుగుతున్నాను నేను, మీ ఫాలోయింగ్ గురించి. ఎక్కడ ఫాలోయింగ్ రాపేమా? కాలేజ్లో ఫాలోయింగ్ అమ్మాయిలకి బాగుంది టీం, మంచి టీం. డైలాగ్ కూడా చెప్పక్కర్లేదు, ఎక్స్ప్రెషన్ ముందే ఇచ్చేస్తున్నా. చెప్పండి సార్ మళ్ళీ. సో బేసిక్లీ కాలేజ్లో అమ్మాయిలు అందరూ నాకు చాలా ఇష్టం అండి. నీకు అమ్మాయి అంటే చాలా ఇష్టమే. అంటే సరదాగా నాతో మాట్లాడడానికి సరదా పడతారు అంతే, ఇంకోలా అనుకోకండి. తనకి నచ్చేది కాదు. సో అందుకు ఎవరితో నాతో మాట్లాడాలంటే ముందు తన పర్మిషన్ తీసుకోవాలి. నిషా కెన్ వి గో అండ్ టాక్ విత్ షరత్?
చాలా అక్కడ కూడా అంతే పొజెసివ్. అప్పుడు పెళ్ళంతా వదిలేసాను ఇంకా. అంతేనండి. నేను ఒకటి గమనించాను నిషా, మనము పెళ్లికి ముందు వరకు ఏంటంటే అబ్బాయిలు చాలా పొసెసివ్గా మన వెనకాల తిరుగుతారు. మనం ఎప్పుడైతే వాళ్ళకి ఓకే చెప్పేస్తామో అక్కడి నుంచి ఇంకా మనం పొసెసివ్ అయిపోతాం, కానీ వాళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు. ఓకే చెప్పిన తర్వాత మనం పొజెసివ్ అవుతాం, పెళ్ళైన తర్వాత వాళ్ళు మొత్తం వదిలేస్తారు. అవును. నీకు ఒకటి చెప్పా, పెళ్ళైన తర్వాత మేము ఎందుకు ఫ్రీడమ్ ఇస్తాము అంటే మాకు మీ మీద ఉన్న నమ్మకం, మీకు మా మీద నమ్మకం లేదు. అందుకు మీరు బాగా పొజిటివ్ ఏమో, ఎవరితో మాట్లాడితే క్లోజ్గా ఉంటే మీకు ఏదో అనుమానాలు వచ్చేస్తాయి. మాకు అలాంటివి ఉండవు హస్బెండ్స్ ఎవరికి. అది మిస్ అయ్యారు మీరు. అంటే మేము కూడా ఎవరితోనైనా మాట్లాడితే మీకు అనుమానాలు ఉండవా? చిచ్చి మేము అలా చూడం, హెల్దీగా చూస్తాం. చూడరా మీరు, ఆ తర్వాత వాడిని తీసుకుని వెళ్ళి చితకబారుతారు. చిచ్చి అది పాతరం అండి, అది 80s 90s. ఇప్పుడు అలాగేం కాదు. ఎలా బాబు కొంచెం మాట్లాడరు బాబు, నేను కొంచెం తిరిగి వచ్చా బాబు, నన్ను తినేస్తా ఇంట్లో పోరా. బాగుంది. నేను ఇప్పుడు కొన్ని గేమ్స్ ఆడిస్తాను. మీకు తెలుసు కదా మన దాంట్లో గేమ్స్ కూడా ఆడతామని. రెడీయా? ఓకే. సో ఇప్పుడు మీరు చూసే ఉంటారు కదా చాట్ షోలు, అది రికార్డ్ కాదు, అది రికార్డ్, అది రికార్డ్ అవుతుంది. మీరే పెట్టారు కదా, ఒకసారి చూసేసి రండి. సార్ ఫ్రేమ్ అని పడుతున్నాను చూడరా సార్. ఇక్కడికి వచ్చి కూర్చోబడతా. సరే ఈసారి వస్తారు లేదా కొంచెం అక్కడే కూర్చో. ఓకేనా? హలో హలో, ఇలా మాట్లాడితే మైక్ కూడా అవసరం లేదు. కెమెరా ఎంత వస్తుందండి, ఇలా రాదండి. వచ్చేయండి అందరూ, అక్కడికి వచ్చేయండి, అందరూ కూర్చుందాం, అష్టచమ్మలాగా కూర్చొని ఆడుకుందాం. మొదలు పెడదాం అండి. ఆయన కోపం ఎక్కువ, చిరాకు ఎక్కువ. అవునా? చిరాకైన హస్బెండ్ని బేర్ చేయడం చాలా కష్టం కదా. వెళ్ళిపోనా? పర్లేదు ఉండండి, ఆవిడ మాత్రం ఇప్పుడు కొత్తగా ఎవరిని తెచ్చుకుంటారు. మీకు పెళ్ళి ఎన్ని ఏళ్ళు అయింది? 18 ఏళ్ళు. 11 అంటున్నాడు ఆయన. అలా ఫీల్ అవుతుంటాను. 18? 17. చూసారా? అది వావ్. కానీ యూ ఆల్ స్టిల్ లుక్ లైక్ యూ ఆల్ స్టిల్ ఫుల్ ఇన్ లవ్ అట్లా. సరే, ఇప్పుడు ఇది ఒక చిట్టు తీస్తాము, అదే గేమ్ ఆడుతూ ఉంటాం. ఓకేనా? ఎవరైతే ఆపితే వాళ్ళు మధ్యలో ఇది కాకరకాయ తాగాలి. ఓకే? ఈ గేమ్ పేరా? ఇది పానీపూరి పాజ్. చదవండి. ఏంటి? మొగుడు పిల్లల మధ్య గొడవలకి రీజన్స్. స్టార్ట్. త్వరగా తయారవు నిషా, ఎంత లేట్ చేస్తావు? గొడవలు ఆడడం, గొడవలు పెట్టడం. ఆ రిమోట్ ఎన్నిసార్లు చెప్పినా మార్చవా ఇంకా సీరియల్? నా చీర బాగాలేదు అని చెప్తే అతను గొడవ అవుద్ది. ఎప్పుడు పొగడవు. సన్నంగా అవ్వు అని అంటే ఓకే. అవుట్. ఇదిగో ఇచ్చేయండి, పెద్ద గ్లాసు. పాపం. రాత్రి బాగానే తాగుతారుగా. మణికంఠ కంటిన్యూ. సాంబార్లో ఉప్పు తక్కువ. నా హెయిర్ కటింగ్ బాగాలేదు అని చెప్తే. పొద్దున్నే టీ పెట్టమని చెప్తే. పొద్దున్న వర్కౌట్కి వెళ్ళాలి అని చెప్తే. ఇదిగో రెడీ, 1 2 3. ఏంటి ఏమన్నాడు? రాయల్ స్టాగ్ మీ చుట్టాలను ఎందుకు పిలిచారు? టైంకి వండకపోతే. ఫోన్లో మాట్లాడుతుంటే. బాత్రూంలో అస్తమానం వెళ్ళి కూర్చుంటే. ఫోన్ బాత్రూమ్ తీసుకెళ్తే. నేను నీకు ఫోన్ చేయలేను మాటిమాటికి. తడిచిపోయిన టవల్ని బెడ్ మీద వేస్తే. మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే. బిజీగా ఉన్నప్పుడు ఫోన్లు చేయక. అదే కూర ఎందుకు వండావు అని మళ్ళీ అడిగితే. సినిమాకి తీసుకెళ్ళట్లేదని. మీ అమ్మేది మాటిపాటి మన ఇంటికి వస్తుంది. పిల్లల గురించి చాడీలన్నీ నాకు వచ్చి చెప్తే. పిల్లలు సరిగ్గా చూసుకోకపోతే. పిల్లలకి చదివించకపోతే. నా ఫ్రెండ్ నాకన్నా అందంగా ఉందని చెప్తే. నేను నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నానని చెప్తే. నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళొద్దని చెప్తే. నువ్వు వేసుకున్నటువంటి చీర చండాలంగా ఉందని చెప్తే. ఫేస్ అసలు బాగాలేదని చెప్తే. నేను అందంగా ఉన్నానంటే. ఓకే, దీనికి మీరు తాగేయచ్చు. ఇక్కడితో అయిపోయింది, ఇంకా గేమ్ అయిపోయింది. సేవ్ చేద్దాం. ఓకే సరే, ఇదైతే గెలిచేశారు. గ్రేట్.
ఇదిగోండి క్యాష్ ప్రైజ్ యా క్యాష్ ప్రైజ్ కాదండి, ఇది ప్రాపర్టీ బాక్స్ వారు అందిస్తున్న గిఫ్ట్ హ్యాంపర్ మీకు. మీరు గెలిచారు. ఎందుకంటే నాకు ఇందులో బెస్ట్ ఆన్సర్ ఏమనిపించిందంటే నా ఫ్రెండ్స్తో నేను బయటికి వెళ్ళినప్పుడు మీకు కోపం వస్తుంది అన్నారు కదా, అది. సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ మీరే ఏమొచ్చింది? రిలేటివ్స్ని పంపించడానికి చెప్పే అబద్ధాలు. అంటే మీరు ఆయన రిలేటివ్స్ని, ఆయన మీ రిలేటివ్స్ని అనుకోండి. ఓకే, ఇది మీరిద్దరే ఆడుతున్నారు ఇప్పుడు, మేము ఎవ్వరం లేవు. మీరు తాగక్కర్లేదు. సేఫ్. యాక్షన్. నేను చెప్పాను ఫస్ట్. మన ఇద్దరం గొడవ పడితే వాళ్ళే వెళ్ళిపోతారు. ఇదే చేస్తుంటారా దొంగలు? నిషాకి ఒంట్లో బాగాలేదు, శరత్కి మీటింగ్ ఉంది, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బయటికి వెళ్ళాలి, ఇంట్లో బియ్యం లేవు, వంటమే రాలేదు, మా ఆవిడ పని చేయలేదు, మా ఆవిడకి చాలా కోపం ఎక్కువ, నేను తాగేస్తాను. అయిపోయింది మీకు 5 seconds అయిపోయింది. ఇదిగోండి చూడండి నిషాను తాగిదా. అంత మంచిది తాగించండి చూద్దాం. వద్దులే, తాగి ఓడిపోయావు కదా నువ్వు. అరే నేను మీ హస్బెండ్కి మీకు 10 seconds టైం ఇస్తున్నాను, నిషత్ తాగించండి. 10. తాగేస్తాను నేను. తాగేస్తా ఆయన కదా ఓడిపోయారు. అలాగే లేదు, షేర్ చేసుకుంటాం మేము గెలిపోవటం లేదు. సగం అయితే ఇదేమైనా ఫస్ట్ నైట్లో పాల గ్లాస్ అనుకుంటున్నారా? పాల గ్లాస్ పట్టుకెళ్ళలేదు మేము. నా తాగు. కాదు, మీరు పాపం ఎప్పటి నుంచో బ్యాంకాక్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. అదైతే అయ్యేలా లేదు ఇంకా. ఇప్పటివరకు చూడలేదా? నన్ను తీసుకెళ్ళమంటున్నా. అవును, తీసుకెళ్ళొచ్చు కదా. ఎందుకండి మీరు ఎలాగో బుద్ధుడినే కదా కలవడానికి వెళ్తున్నారు. దానికోసం ఇంకెందుకు తను రావడం? నేను చూసి వచ్చేస్తాను కదా. నేను కలుస్తా బుద్ధుడు. లేడీస్ చూడకూడదు బుద్ధాన్ని, ఇంట్లో చూసుకోవచ్చు బుద్ధాన్ని, బయట బుద్ధాన్ని చూడకూడదు. అది మ్యాటర్. సరే ఒక పని చేద్దాం, మణికంఠ వెళ్ళి ఆఫ్ చేయి. ఇప్పుడు ఇక్కడైతే ఓకే అండి, నేను కుకింగ్ వీడియోస్ కూడా చాలా చేస్తున్నాను ఈ మధ్య. అక్కడ సెటప్ ఎలా చేయాలో తెలియట్లేదు. రండి కిచెన్కి వెళ్దాం, అక్కడ ఒకసారి నేర్పించండి మాకు. కుకింగా? అవును, అన్నట్టు మర్చిపోయాను. ఇదిగోండి, ఇది మీకు తాగినందుకు ప్రాపర్టీ బాక్స్ వాళ్ళ గిఫ్ట్ హ్యాంపర్. థ్యాంక్ యూ. దమ్మా ఇవన్నీ తీసుకో, ఈ లైట్ తీసుకో. సో ఈ వ్యూస్ బాగా రావాలంటే ఏం చేయాలి? కన్సిస్టెన్సీ అండి. సో ఏదైతే మీరు నేను రోజు ఒక షార్ట్ పెడతాను. రోజు ఒక షార్ట్ పెడతారా? ఇన్స్టాలో ఒకటి, యూట్యూబ్లో ఒక షార్ట్. విన్నావా? రోజు ఒక షార్ట్ అంట. రికార్డ్ చేస్తున్నాను. చేస్తున్నావా? వీక్లీ కంపల్సరీ 2 వీడియోస్, లాంగ్ వీడియోస్. అబ్బో, వీక్లీ 2 వీడియోసా? రమేష్ గారు ఇది నోట్ చేసుకోండి. అదిగోండి కిచెన్. ఇదేనా ఫ్రేమ్? సెట్ చేశాను, ఇట్స్ ఫైన్ అండి. ఓకే ఫైన్, డన్. సరే అయితే మీరు ఇప్పుడు ఉప్మా చేయబోతున్నారు. మీరు ఎలాగో పులిహోర బాగా చేస్తారు కదా, మీ పులిహోర వీడియో కూడా బాగా వైరల్ అయింది. పులిహోర ఉప్మా చేస్తా. కానీ ఈ పులిహోర కలుపుతారా? బాగా వంటగదిలో. వంటగదిలో కలపరు కదా? వంటగదిలో కలుపుతానని చెప్పు. ఓకే, వంటగదిలో కలుపుతారు. బయట కలుపుతారా? బయట ఎవరు వంటగదికి వెళ్ళిపోతానండి. అదే ఓకే, బయట కూడా కలుపుతారు, వంటగదిలో ఇంకా బాగా కలుపుతారు. అర్థమైంది. వచ్చా మీకు నిజంగానే? ట్రై చేయండి. మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, ఇద్దరు టక్కుమని సమాధానం చెప్పేసేయాలి. ఓకే, ఎవరు రాత్రి గురక పెడతారు? అంటే రెగ్యులర్గా పెట్టాం. ఓకే, అప్పుడప్పుడు బాగా ఇర్రెగ్యులర్గా బాగా పెడతారు. టైర్డ్ అయిపోతాయి. అది రోజు చిన్నది. ఓకే. నిషా, వెన్ పీపుల్ సే దట్ శరత్ ఇస్ సో క్యూట్, మీ ఫీలింగ్ ఏంటి? లేదా వాళ్ళు చాలా క్యూట్ అని కామెంట్లో పెడితే? అమ్మయ్య నేను బాగా చూస్ చేసుకున్నాను అనిపిస్తుంది. అంటే అలా ఎవరో చెప్తే కానీ తెలియదు. గ్రేట్. సబ్స్క్రైబర్ కౌంట్ని ఎవరు ఎక్కువగా చూసుకుంటూ ఉంటారు? మీరేనా? ఓకే, కాగింది. మీరు ఈ లోపల అది వేసేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ తర్వాత ఒక పక్కన వేసేసి కలుపుకుండా పక్కన నూనెలో వేసేసి. మన కెమెరా అటుంది, ఫేస్ అటు తిరగండి. ఇదిగోండి శరత్ గారు, మీ ఆవిడ గురించి ఇప్పటి వరకు మీరు ఏ వీడియోలోనూ చెప్పని ఒక నిజం చెప్పబోతున్నారు ఇప్పుడు. రెడీ, 1 2 3 గో. అన్నీ చెప్తాను కదా, ఇంకేమున్నాయి? ఏమీ లేవా? సరే మీరు చెప్పండి. ఏంటి ఆయన గురించి చెప్పినా శరత్? చెప్పేసి బ్యాంకాక్ వెళ్ళామని. చికెట్ ఉందండి, నేను ఎప్పుడు వెళ్ళానా? మీ ఇద్దరు చాలా మిస్టీరియస్ పీపుల్లా ఉన్నారు. ప్రపోజల్ గురించి అడిగితేనేమో ఆయన చేశారు అంటే, ఈవిడ చేశారు అంటే, అంటే అప్పుడు ఎప్పుడో సోషల్ మీడియా జర్నీకి ముందు వెళ్ళిన గురించి మాట్లాడుతుంది, అది లెక్కలోకి రాదు కదండి. ఓహో, అయితే అప్పుడు వెళ్ళుంటారు అయితే. ఓకే సరే, ఇద్దరు బాగా పెద్ద ఫైట్ జరిగింది రాత్రి. పొద్దున్న హ్యాపీగా గుడ్ మార్నింగ్ ఎవరు చెప్తారు? ఓకే, లాస్ట్ ఫైట్ ఎప్పుడు జరిగింది? నిన్న మొన్న
నిన్న ఎక్కడ జరిగింది? నిన్న ఎందుకు జరిగింది? నిన్న మొన్న అంటే పెద్ద ఫైట్లే అవ్వవు, చిన్న ఫైట్లే. పెద్ద ఫైట్ అయితే చాలా తక్కువ, చిన్న ఫైట్స్ అయితే అవుతుంటాయి, అలా రోజు అవుతుంటాయి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో యాక్చువల్ నేను ఫస్ట్ కృష్ణ గారి ఫ్యాను, అక్కడి నుంచి వారసత్వం మహేష్ బాబు అంటే ఇష్టం. అండ్ ఇప్పుడు అందరూ కూడా ఇంకా అలా లేదు, ఫేవరెట్ హీరో అని లేదు, ఏ సినిమా బాగుంటే సినిమా చూస్తారు. ఓకే, మీకు నాగార్జున అంతే అందరికి పిల్లలతో టైం నుంచి. అంటే వీళ్ళకి ఫీలింగ్ ఏంటంటే ఆ ఫాదర్ నాగార్జున గారు లాగా ఉంటారని చెప్పేసి ఫీలింగ్ వీళ్ళకి. వీళ్ళ ఫాదరా? ఓకే, ఈ ఫ్యామిలీ సినిమా ఫ్యామిలీ అండి. వాళ్ళు కొంచెం అట్లా, అందుకని నాగార్జున అంటే ఇష్టం. కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు ఇంకొకటి అండి, అది ఇంకా మరగలేదు కాబట్టి మీ ఆవిడకి మీరు ఒక సాంగ్ డెడికేట్ చేయాలంటే ఏది చేస్తారు? అదే నాకు నువ్వే నువ్వేలోంచి నువ్వే నువ్వే అంటుంది క్షణం, అది ఫేవరెట్ మూవీ మాకు. అది ఓకే, మరి పాడండి. అంతలాగా పాడలేను కానీ నువ్వే నువ్వే ఎందుకు మీకు అంత ఫేవరెట్? ఎందుకు కనెక్ట్ అవుతాం మా ఇద్దరం, అది ఇద్దరం కలిసి చూస్తాం చాలా సార్లు వెన్ వేర్ ఇన్ ద కాలేజ్. అండ్ దాంట్లో వాడు గోల్డ్ చైన్ పెట్టేసి ముంబై పట్టుకెళ్తాడు, నేను గోల్డ్ చైన్ పెట్టేసి తనకి హార్డ్ డిస్క్ కొన్నాను, కంప్యూటర్ పాడు చేసేసాను, హార్డ్ డిస్క్ ఉంది, గోల్డ్ చైన్ నాకు పెట్టేసి హార్డ్ డిస్క్ కొనేసి ఇచ్చాను. ఓకే, మా అమ్మ అడిగితే చైన్ పోయిందని చెప్పాను. తర్వాత చెప్పారా? తెలుస్తుంది. ఇప్పుడు తెలుస్తుందా? సారీ, నా ప్రోగ్రామ్ వల్ల మీరు తెలుసుకోవాల్సి వచ్చిన 20 ఏళ్ళ తర్వాత తెలుస్తుంది. క్షమించండి. ఎక్కడున్నారు మీ అమ్మగారు? విజయనగరం. ఓకే, ఏం పేరు? శకుంతల. శకుంతల గారు, నమస్కారం. శకుంతల గారు, మీ అమ్మగారి పేరు? సుభద్ర. సుభద్ర గారు, నమస్కారం. నైస్. బాగా ఎక్కువ పాపులర్ అయిన వీడియోస్లో ఇది ఒకటి కదా, స్టార్టింగ్ వీడియోస్ మేము అదే పోస్ట్లో వేసుకుంటాం. సూపర్ అసలు. ఓకే, ఉప్మా అయిపోయినట్టుంది, ఒకసారి చూడండి. ఇది కూడా బ్యాంకాకేనా? బెంగళూరు మీటింగ్ ఉందని చెప్పాను కదా వీకెండ్. ఈ సెకండ్ వీడియో అదే బ్యాంకాక్ పై 5-6 ఉన్నట్టున్నాయి కదా. స్టార్టింగ్ అంతా బ్యాంకాక్ చేసాం. సో బ్యాంకాక్ గేవ్ అస్ అన్ ఐడెంటిటీ. ఓకే, సో అప్పుడు ఇప్పుడు అంటే శరత్ నిషా తెలుసు అందరికి, అప్పుడు శరత్ నిషా ఎవరికో తెలియదు, ఎవరు అంటే బ్యాంకాక్ కపుల్, అలాగే ఐడెంటిటీ వచ్చింది. నైస్. అయిపోయిందా? అయిపోయిందండి. కమాన్, అయితే ఫస్ట్ రమేష్ గారికి ఇద్దాం. ఆయన బాగున్నట్టయితే వేరే వాళ్ళకి దండం పెట్టుకుంటున్నావా? ప్రసాదం కాదు ఇది, మామూలుదే. వీళ్ళు ఇంత బాగా ఆడినందుకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాం మీకు మీ ఆవిడకి. వావ్, హ్యాపీ బర్త్డే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. అండ్ అలాగే మంచి మంచి వీడియోస్ చేసి ఇలాగే నవ్వించండి మమ్మల్ని. మేము కూడా మా ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉంటాం. మా టీంని కూడా ఆదరించండి. యాక్షన్. హలో అండి. రండి మీ గురించి. సరే, ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దాం. రండి అను మణికంఠ. సార్ రండి. సార్ నమస్తే. రండి. రీల్స్తో పాటు యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటాం. అదే కొంచెం అమ్మాయిలకి నేనంటే కొంచెం, నీకు అమ్మాయిలంటే ఒక్క నిమిషం. అమ్మాయిలకి నేనంటే అని మీరు ఇద్దరు నవ్వరా కొంచెం గట్టిగా? శరత్ గారు మళ్ళీ చెప్పరా? చెప్పనది. ప్లీజ్ శరత్ గారు చెప్పరా, ప్లీజ్. నా బంగారం కదా, ప్లీజ్ చెప్పరా. రెడీ, రోలింగ్. పద మణికంఠ, పద. సో వ్యూస్ బాగా రావాలంటే ఏం చేయాలి? కన్సిస్టెన్సీ అండి. సో ఇది నా పాట పాడినా మొత్తం అందరూ పిచ్చెక్కిపోతారు. అది పాడండి, పిచ్చెక్కి పాట. అంటే అది డెడికేట్ చేయను. బాగా పక్కరా, ఇదంతా షూట్ జరుగుతుంది. నిక్కి, నువ్వు ఏదో ఒక సాంగ్ ప్లే చేయాలి ఇప్పుడు. ఇది ఇంప్రాంప్టు. రియల్ ఎస్టేట్ పజిల్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ప్రాపర్టీ బాక్స్, a platform dedicated to verified listings and end-to-end services. Transparent, hassle-free, stress-free experience with Property Box. Do visit www.propertybox.co.in.